So welcome to our channel Anandel Aliran. అంతా డెవలప్డ్ ఏరియా. సో దాని చెప్పి ఇక్కడేమి మనకి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏమి లేవు అనమాట. కెమికల్ ఇండస్ట్రీస్ కూడా ఏమి లేవు, చాలా దూరంలో ఉన్నాయి. వాచిపల్లి, కాజుపల్లి, కాజుపేట, ఆ విధంగా ఒక 10 కిలోమీటర్స్ అవతల ఉన్నాయి, కానీ దగ్గరలో అయితే ఏమి లేవు అనమాట. ఈ రోడ్డు వెళ్తే నాట్ ఈవెన్ ½ కిలోమీటర్, జస్ట్ కొంచెం ముందు పోగానే లెఫ్ట్ సైడ్కి మనకి ఒక రోడ్డు వస్తుంది అనమాట, ఆయిల్ మిల్స్ రోడ్ వచ్చి. అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా వెళ్ళాలన్నది. సో అక్కడి నుంచి మనకి టెక్ మహేంద్ర ఎంత అన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇది టెక్ మహేంద్ర, రైట్ సైడ్ కనిపిస్తుంది మనకు టెక్ మహేంద్ర అనమాట. ఇక్కడ నుంచి చూసారా ఒక టెక్ మహేంద్ర లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఈ విధంగా ఎంటర్ అవుతారన్నమాట. సో ఎంట్రన్స్ ఇది టెక్ మహేంద్ర చూస్తున్నారు కదా. సో ఇంత దగ్గరలో మీకు అపార్ట్మెంట్స్ దొరకడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే అటు గండిమైసం నుంచి అయినా రావాలి, జీడిమెట్ల నుంచి అయినా రావాలి, బేగంపేట నుంచి అయినా రావాలి. సో వాకబుల్ డిస్టెన్స్లో టెక్ మహేంద్రలో ఉన్నది. అంత దగ్గరలో కావాలని కోరుకునే వాళ్ళు ఎవరినైతే మాత్రం ఇది చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. సో అది కాకుండా గండిమైసం దగ్గరలో ఉన్న ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, కెమికల్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ వాళ్ళు పనిచేసే వాళ్ళకు కూడా గండిమైసం చౌరస్తా ఓన్లీ 1.5 కిలోమీటర్ వస్తుంది. అయితే గండిమైసం చౌరస్తాలో కూడా ఉన్నాయి, అయితే ఈ రేట్లో మీకు దొరకడం కష్టం. కాబట్టి ఒకసారి ఇది వీడియో కంప్లీట్ చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేమన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అపార్ట్మెంట్ చూపించడం జరుగుతుంది. సో మీకు ప్రైస్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఎంతవరకు మీకు చేయగలుగుతామన్నది మీకు నెగోషియబుల్ అన్నది కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ నుంచి ఇదిగో రైట్కి మనం టెక్ మహేంద్ర దాటిన తర్వాత రైట్కి తీసుకుంటాం అన్నమాట రోడ్డుది. సో రైట్ కొంచెం ఆల్రెడీ సిమెంట్ సీసీ రోడ్ అయిపోయింది కొంచెం వరకు, ఆ అపార్ట్మెంట్ వరకు జస్ట్ ఒక బిట్ అన్నట్టు. అది నెక్స్ట్ షార్ట్లీ అది కూడా అయిపోతుంది త్వరలోను. అన్ని త్వరలో అయితే మీకు ఈ రేటుకు దొరకదు కాబట్టి మనం అవన్నీ ఎట్లాంటప్పుడు ఈ రేట్లో తీసుకుంటేనే మనకి, ఇప్పుడు తీసుకుంటే మనం అనుకున్న రేట్లో దొరుకుతుంది అనమాట. చూడొచ్చు దగ్గరలో ఉంది కదా తిరుపతి.
శివనాగరాజు దుర్గం, ఇది కూడా అపార్ట్మెంటే. ఇది కొంచెం బిట్ ఒక్కటే మాత్రం రోడ్ ఇంకా వేయలేదు, ఇంకా అతి త్వరలో ఇది కూడా వేసేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, అపార్ట్మెంట్, అదే అపార్ట్మెంట్ అనమాట. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ NNL All in One. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గండిమేసన్ నుంచి వెళ్ళే రోడ్లో బస్సు వెళ్తున్నాను. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ NNL All in One. ఈరోజు ఈ వీడియోలో మీకు గండిమైసమ్మ దగ్గరలో సచిం కంప్యూటర్స్ టెక్ మహేంద్ర దగ్గరలో ఉన్న శుభప్రద హోమ్స్ అపార్ట్మెంట్స్ అన్నమాట. 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అన్నమాట. అంటే గేటెడ్ కమ్యూనిటీ కాదు ఇది. అయితే మనకి ఇది సచిం కంప్యూటర్స్కి వాకబుల్ డిస్టెన్స్, నడిచి వెళ్ళొచ్చు అన్నమాట. ఎవరైనా టెక్ మహేంద్రలో ఒకవేళ కోర్స్ చేస్తున్నా, ఇక్కడ ఎవరైనా జాబ్ చేస్తున్నా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నదన్నమాట. ఇక్కడ ఆ రోడ్ నుంచి సచిన్ కంప్యూటర్స్ రోడ్లో వస్తే లోపలికి ఆ ఆయిల్ మిల్స్ ఒకటి ఉన్నది, ఆయిల్ మిల్ రోడ్లోంచి లోపల తీసుకుంటే మనం కొంచెం బ్యాక్ ఉన్నదన్నమాట. జస్ట్ అది నాట్ ఈవెన్ 1/2 కిలోమీటర్ లోపల రావచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది, ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. ఇందులో 2 BHK ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో లోపల ఏ విధంగా ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ అని మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టోటల్ సేఫ్టీ అంతా ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఈ వీడియో చూసారంటే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో లెట్ us గో టు వీడియో. మీరు చూస్తుంది ఇది కార్ పార్కింగ్ అనమాట. ఈ కార్ పార్కింగ్లో మీకు ఒక సర్వెంట్ క్వార్టర్ ఒకటి ఉంది, అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఈ విధంగా చూడొచ్చు అనమాట. ఈ లిఫ్ట్కి పక్కగానే మనకి స్టైర్ కేస్ ఉంది. ఈ విధంగా స్టైర్ కేస్ మీద విధంగా వెళ్ళచ్చు. అదే లిఫ్ట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ విధంగా లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లిఫ్ట్లో వెళ్తున్నాం అన్నమాట పైకి. థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం అన్నమాట. ఈ థర్డ్ ఫ్లోర్లో ఈ విధంగా రైట్ సైడ్కి వెళ్తే స్టైర్ కేస్, ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి ఉంది ఫర్ సేల్. సో ఇది క్యారిడార్లో ఉంది. క్యారిడార్కి బోత్ సైడ్స్ ఉన్నాయన్నమాట మీకు పోర్షన్స్. ఇక్కడ 2 పోర్షన్లు ఉన్నాయి. సో ఇక్కడ ఒక పోర్షన్ వచ్చింది, ఇక్కడ పోర్షన్ వచ్చింది. అంటే ఈచ్ ఫ్లోర్ వచ్చి 4 పోర్షన్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్న పోర్షన్ వచ్చి డబుల్ బెడ్రూమ్స్. డబుల్ బెడ్రూమ్లో ఈ డబుల్ బెడ్రూమ్లో 1120 2 అవైలబిలిటీ ఉన్నాయి. అది ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో మీకు ఈ డీటెయిల్గా మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్లాట్లో డబుల్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇది హాల్లో ఎంటర్ అవుతున్నాం. హాల్ ఈ విధంగా ఉంటుంది. హాల్ ఈ విధంగా ఉంటుంది. డోర్స్ కూడా ఆల్మోస్ట్ టేక్ డోర్స్ డిజైన్లో చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఒక బెడ్రూమ్. ఇక్కడ మనకి హాల్ నుంచి ఇలా రైట్కి వెళ్తే కిడ్స్ బెడ్రూమ్ ఉందన్నమాట. సో కిడ్స్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఈ కిడ్స్ బెడ్రూమ్ నుంచి ఇట్లా బయటికి మన వ్యూ చూస్తే ఈ పక్కన ఏదైతే సోలార్ కనపడుతుందో టోటల్ 30 acres ల్యాండ్లో అది సోలార్ వేయటం జరిగింది. అది వేరే వాళ్ళ యూనిట్ అనమాట. అయితే ఈ చుట్టుపక్కల అంతా డెవలప్డ్ ఏరియా అనమాట కంప్లీట్. మీ ఏరియా ఏందో చూడచ్చు. సో జస్ట్ కొంచెం లోపలికి ఉన్నది. సో ఇక్కడ నుంచి గండిమైసమ్మ వచ్చి 1.5 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో దీనికి ఇక్కడ బాల్కనీ ఒకటి ఇచ్చారు కిడ్స్ బెడ్రూమ్కి. మనం ప్రస్తుతానికి ఇది కిడ్స్ బెడ్రూమ్లో ఉన్న బాల్కనీలో ఉన్నాము. ఇదిగో మీకు దగ్గరలో
ఈ కబోర్డ్స్ కట్టించుకునే వాళ్ళకి ఎవరికైతే ఈ విధంగా సిమెంట్ షెల్ఫ్స్ వేసి ఉన్నాయన్నమాట, దీనిపైన మనం కబోర్డ్స్ కట్టించుకోవచ్చు. అట్లాగే అక్కడ కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. ఇది ఈ కామన్ టాయిలెట్ ఈ విధంగా ఉంటుంది. కొంచెం మనం రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ మనకి కబోర్డ్స్కి వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ షెల్ఫ్స్ వేస్తున్నాయి అనమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ వచ్చేసారు. ఇంకా మనం కిచెన్లోకి వచ్చాము. సో కిచెన్ చాలా విశాలంగా ఉందన్నమాట. మళ్ళీ డైనింగ్కి హాల్ అవసరం లేదన్నట్టు కిచెన్ కమ్ డైనింగ్ మనం చేసుకోవచ్చు ఇది. సో కిచెన్ ఈ విధంగా ప్లాట్ఫామ్ వేసి ఇచ్చారు. సో కిచెన్ దగ్గర మనకి యూటిలిటీ ఏరియా ఒకటి ఇక్కడ బయట ఉందన్నమాట. సో ఈ విధంగా యూటిలిటీ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ఎగ్జాక్ట్గా జనరల్ అపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటుందంటే ఈ గుమ్మం ముందు వాళ్ళ అపార్ట్మెంట్ గుమ్మం ఉంటుంది, అట్లా లేదనమాట. కొంచెం సైడ్కి ఉంది, అంటే ప్రైవసీ ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల మీరు ఈ విధంగా చూడొచ్చు, డిఫరెన్స్ కనపడుతుంది కదా. అక్కడ కూడా ఒక లిఫ్ట్ పక్కన వచ్చిన బెడ్రూమ్కి ఏదైతే మెయిన్ గుమ్మం ఉన్నదో అది వాళ్ళ ఎదురుగుండా అయితే ఏం లేదు. అదేవిధంగా ఈ కార్నర్లో ఒకటి వచ్చింది మీకు ఈ బెడ్రూమ్, వాళ్ళ ఎదురుగుండా కూడా ఏం లేదనమాట. అంటే ప్రైవసీ బాగా క్లియర్గా ఉంటుంది అనమాట ఇది. సో ఎవరైనా టెక్ మహీంద్రాలో కానీ యూనివర్సిటీలో చదివే వాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడనైతే నియర్ బై గండిమైసం దగ్గరలో ఈ కాజుపల్లి ఏదన్నా ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి ఇది చాలా తక్కువ దూరం అవుతుందన్నమాట. సో అదేవిధంగా రేటు కూడా మనం కంపేర్ చేసుకుంటే సిటీలో కానీ గండిమైసం చౌరస్తాలో కానీ బహదూర్ ఏ ఏరియాలో పోల్చుకుంటే రీజనబుల్. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మా పర్సన్ నుంచి ఇది మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకునేది అయితే ప్రస్తుతం మార్కెట్లో ఈ రేట్ ఎక్కడ లేదు. ఇదే కనుక తీసుకుంటే విదిన్ షార్ట్ పీరియడ్ రైజింగ్ ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్తాను. సో సెకండ్ థింగ్, ఎంప్లాయీస్ ఎవరైతే ఈ నియర్ బై గండిమైసమ్మ చౌరస్తాలో తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ గండిమైసమ్మ చౌరస్తాలో ఉన్న రేట్ కంటే ఇక్కడ రీజనబుల్ రేట్లో ఉంది. ఈవెన్ సత్యం కంప్యూటర్స్ టెక్ మహీంద్రా రోడ్లో ఉన్న అదంటే మరి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న దాంట్లో తక్కువ రేట్ అంటే ఇది మనం ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బర్డెన్ లేకుండా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా చూస్తే దీని డీటెయిల్స్ తెలియదు. అలా గండిమైసం సరస్సు దగ్గర ఉన్న బౌద్ధపల్లి ఏరియాలో సత్యం కంప్యూటర్స్లో ఉన్న అపార్ట్మెంట్ని, సత్యం కంప్యూటర్స్ అంటే ముందు ఉండేది కదా, దాన్ని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో మార్చారు. కాబట్టి అందరికీ సత్యం కంప్యూటర్స్ అంటేనే ఇది తెలుస్తుంది. కాబట్టి నేను సత్యం కంప్యూటర్స్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు లేటెస్ట్గా టెక్ మహీంద్రా యూనివర్సిటీ రోడ్లో ఉందన్నమాట. ఆ మెయిన్ రోడ్ నుంచి నాట్ ఈవెన్ 1/2 కిలోమీటర్ వస్తే ఇంకొంచెం లోపలికి రావాల్సి ఉంటుంది. ఇది అది మీకు ఒక ఆయిల్ మిల్ రోడ్డు ఉన్నప్పుడు రావాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం శుభప్రదాప్ అపార్ట్మెంట్లో ఉన్నాం. ఇది 5 floors బిల్డింగ్ ఇది. సో ఇక్కడ వచ్చి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 4 అవైలబిలిటీ ఉన్నాయి. అది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. అది 1100 SFT ఉంది, 1120 SFT ఉంది. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనం హాల్లోకి ఎంటర్ అవుతాం. సారీ, సో ఈ విధంగా చూపిస్తాను అనమాట హాల్. సో ఇది హాల్ హాయిగా సోఫా అంతా కంఫర్టబుల్ పడుతుంది. ఇక్కడ మీకు వచ్చినప్పుడు చాలా కంఫర్టబుల్ వచ్చేస్తాను. సో ఈ విధంగా వెళ్ళకపోతుంది. సో మనం హాల్ నుంచి రైట్కి వెళ్తే కిడ్స్ బెడ్రూమ్ ఉంటాం. సో కిడ్స్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో నుంచి మీకు ఆల్రెడీ ఇక్కడ కబోర్డ్స్ వేసుకోవడానికి సిమెంట్ షెల్ఫ్స్ వేయడం జరిగింది. సిమెంట్స్ పైన వరకు
కవర్స్ కట్టించుకోవచ్చు సార్. సో మీరు ఇలా బయటకు వెళ్ళామంటే సోలార్ ఫ్యాన్స్ ఒక 30 acres వేస్తున్నారు అన్నమాట. వాళ్ళు పవర్ సప్లైతో గవర్నమెంట్ అని విన్నాను. సో ఇక ఇలా బయటకు వచ్చారంటే మీరు అక్కడ చూడొచ్చు. మీకు కనిపించే వ్యూ అంతా కూడా చాలా డెవలప్ అయిపోయిన ఏరియా అనమాట. దగ్గరలో మనకి అన్ని అపార్ట్మెంట్స్ అన్ని విల్లాస్ ఇచ్చేస్తున్నాయి. ఇటు సైడ్ రైట్ సైడ్కి వెళ్తే మనకి ఆ కనిపించే రోడ్ వచ్చి గండిమేసంకి వెళ్ళే రోడ్ అనమాట. 1.5 kilometer ఉంటుంది ఇక్కడ నుంచి. సో మరి టెక్ మహేంద్ర యూనివర్సిటీ అయితే వాకబుల్ డిస్టెన్స్. అక్కడ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకా బయటకు వస్తుంది. కామన్ వాష్రూమ్ ఉంటుంది, కామన్ టాయిలెట్ ఉంటుంది. అక్కడ నుంచి సో ఇక్కడ నుంచి కామన్ టాయిలెట్ అనమాట. సో రైట్కి వచ్చామంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో పెట్టుకుంటున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో ఎదురు ఉంటుంది. దీన్ని కూడా కబోర్డ్స్ వేసుకోవడానికి సిమెంట్తో ప్లాన్స్ వేయడం జరిగింది. దీన్ని మనం ఖాళీ వర్క్ చేసుకోవడం సరిపోతుంది. దీనికి అడ్రస్ వచ్చి బాత్రూమ్ దీనికి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం కిచెన్ అని అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ కిచెన్ చాలా విశాలంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ కిచెన్ కమ్ డైనింగ్ కూడా ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ కూడా ఆల్రెడీ గ్రానైట్ వేసి ఉందన్నమాట. సో డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సిలిండర్స్ పెట్టుకోవడం ఉంటుంది. తర్వాత ఇక్కడ స్లైడ్ షెల్ఫ్లు ఉంటుంది జరిగింది. ఇది కబోర్డ్స్ కింద మనం కట్టించుకోవచ్చు. ఇక్కడ నుంచి బయట అయితే యూటిలిటీ ఏరియా ఉంటుంది. సో యూటిలిటీ ఏరియా సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాష్ ఏరియా పెట్టవచ్చు.